కానీ మన జీవితంలో ఈ భూమి మీద దేవుడు సంకల్పాన్ని బట్టి పుట్టినటువంటి మనకి దేవుడు తన దగ్గరకు చేర్చుకోవడానికి వేసినటువంటి మార్గమే క్రీస్తు ద్వారా వేసేటువంటి మార్గం. ఆయన చెప్పినటువంటి ఈ మాటలే మనల్ని పరలోకాన్ని తీసుకుని వెళ్ళిపోయే ఆయుధం. కనుక ఈ ధర్మశాస్త్రంలో ఉన్న ఏ వాక్యము విషయంలోనూ కూడా తప్పిపోవటానికి వీలు లేదు అని చెప్తున్నాడండి దేవుడు. ఆకాశము భూమి గతించిపోవటం సులభము, కానీ ఈ వాక్యాలు మాత్రం పొల్లైనా సున్నైనా పోవు, నిత్యము అలా ఉంటాయి. ఇవి మన జీవితంలో జరిగించకపోతే నిత్య నరకానికి పోతాం. ఇవి కానీ జరిగిస్తే వీటితో పాటు ఈ మాటలు ఏవైతే నిత్యము ఉంటాయో, నిత్యము జీవిస్తుంటాయో, ఈ మాటలు గైకొని అనుసరించినటువంటి మనం కూడా నిత్యము ఉంటాం.